హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఎప్పటిలాగే ప్రవాసుల కోసం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల పాటు పనిచేసి ఒకరోజు వీక్ ఆఫ్ తీసుకోవడం బెటరా, లేదా వారంలో 4 రోజులు పనిచేసి 3 రోజుల పాటు వీక్ ఆఫ్ తీసుకోవడం బెటరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వివరాలను ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే గ్రీస్ లేదా మన ఇండియా ఇతర దేశాలలో చాలా కంపెనీలు 6 రోజుల పాటు ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి, ఒకరోజు వీక్ ఆఫ్ ఇస్తున్నాయి. ఇక జర్మనీ లేదా యుఏఈ లాంటి ప్రదేశాలలో వారానికి 4 రోజుల పాటు పని చేయించుకొని 3 రోజులు వీక్ ఆఫ్ ఇస్తున్నాయి. యుఏఈలో శుక్రవారం వరకు పనిచేసి శుక్రవారం మధ్యాహ్నం వరకు పనిచేసి మళ్ళీ సోమవారం ఆఫీసులకు వెళ్తారు. అయితే ఒక ఉద్యోగి వారంలో 6 రోజులు పనిచేయడం బెటరా, లేదా ఒక ఉద్యోగి 4 రోజులు పనిచేయడం బెటరా అనేది అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై 2022 నుంచి అనేక సంస్థలు సర్వేలు కూడా చేశాయి. వీటి ప్రకారం వారంలో 4 రోజుల పాటు పనిచేసే ఒక ఉద్యోగి చాలా సంతృప్తిగా ఉన్నాడని స్పష్టం చేశాయి ఆ సర్వే సంస్థలు. ఎలాగంటే 4 రోజుల పాటు కష్టపడి పనిచేసి 3 రోజులు తన కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నాడట, సంతోషంగా ఉంటున్నాడట. ఆ తర్వాత సోమవారం నుంచి మళ్ళీ డ్యూటీకి వచ్చి కంపెనీ కోసం 4 రోజుల పాటు శ్రమిస్తున్నాడు. చాలా ఉత్తేజంగా ముందుకు వెళ్ళి కంపెనీకి లాభాలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. అయితే ఇక్కడ 6 రోజులు పనిచేసే ఉద్యోగి మాత్రం ఒకరోజు వీక్ ఆఫ్ తీసుకొని కుటుంబంతో సరిగా ఉండలేకపోతున్నాడట. మళ్ళీ తెల్లారితే ఉద్యోగానికి వెళ్ళాలి కదా అనే టెన్షన్లోనే జీవిస్తున్నాడట. ఈ విషయాన్ని చాలా సంస్థలు తేల్చి చెప్పాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఒక్క దేశంలో ఒక్కో రూల్ ఉంటుంది. జర్మనీలో ఉన్న రూల్ యుఏఈలో పనిచేయదని, ఇండియాలో ఉన్న టైమింగ్స్ ఇక్కడ సెట్ కావని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఏదేమైనా ఒక ఉద్యోగి వారంలో 4 రోజులు పనిచేస్తే ఆ కంపెనీకి ఎన్నో లాభాలు వస్తాయని ఎక్కువ సర్వేలు వెల్లడించడం జరిగింది. దీనిపై ఇంకా అనేక సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఉద్యోగి ఎలా ఉండాలి, కంపెనీకి ఎలాంటి లాభాలు తీసుకురావాలి, అసలు ఎన్ని రోజులు పనిచేయాలి అనే దానిపై అధ్యయనం చేస్తూనే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి, మాకు సపోర్ట్గా నిలవండి.